అందు మందు సుబ్బారావు అంటారంట. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఆయన. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే వచ్చే రాబడి కన్నా తాగుడు ఎక్కువ. ఇటువంటి వ్యక్తికి బైబిల్ అంటే అసహ్యం. 2 బైబిళ్ళు ఇస్తే 2 బైబిళ్ళు కాల్చేశాడంట. ఏదైనా చర్చీలకి వెళ్తే ఏదో పెద్ద అంటరాని వాళ్ళు కూర్చున్నారు అనుకుంటాడంట. ఎవరన్నా ముసుగేసి కూర్చుంటే ఆయన నోట్లో నుండి వచ్చే అసభ్య మాటలు మామూలు కాదంట. ఇటువంటి కార్యాలు ఎవడన్నా చేస్తున్నాడా దానికి అర్థం వాడు తొందరగా చర్చికి వస్తున్నాడని అర్థం. ఆర్ యు రెడీ? ఒక రోజు ఒకళ్ళు బైబిల్ ఇస్తే ఇస్సురు కొట్టాడంట. వాళ్ళ అన్నయ్యకి ఎవరో ఇచ్చారంట. వాళ్ళ అన్నయ్య ఏం చేశారంటే మా తమ్ముడు తాగుడు మానతాడని చెప్పి బైబిల్ ఇస్తే బైబిల్ ఇసురు కొట్టాడు. అది బయటికి వెళ్ళకుండా మంచం కిందకి వెళ్ళింది. అది తాగుడు ఎక్కువైపోయి రక్తం కక్కుంటున్నాడు. చెవుల్లో నుండి, ముక్కుల్లో నుండి, నోట్లో నుండి రక్తం వస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. ఇక ఎక్కువ కాలం బతకడండి, ఇది ఈ మందు వేసుకొని ఆ మందులు పడట్లేదు అన్నారు. దేవుడి చేతిలో అన్నాడు ఆయన. ఏం చేయాలి అర్థం కావట్లా. చివరి ఆఖరికి మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్తే ఇక ఏ మందు వాడినా ఏం కుదరదండి, 5 రోజులు మాత్రమే అనగానే గదిలో కూర్చున్నాడు. గదిలో కూర్చొని వేదన పడుతుండగా వాళ్ళ అమ్మతో అంటాడు, అమ్మా నాకింకా 5 రోజులే, మందు వేసుకున్నా చచ్చిపోతా, మందు వేసుకోకపోయినా చచ్చిపోతా, అందువలన నాకు 100 రూపాయలు. అమ్మంది, రే 5 రోజులన్నా నన్ను కల్లారా చూసుకొనివరా, నేనేకేమన్నా ఇక వచ్చిన వాళ్ళందరినీ మందేసుకున్నా సత్తా, మందేసుకోపోయిన సత్తా, ప్రశాంతంగా నాకు ఇష్టమైనది తాగిచ్చి చంపండి నన్ను అన్నాడు ఈయన. తోటి తాగుబోతు స్నేహితులు ఉంటారు కదా, ఈ విషయంలో చాలా జాలి వీళ్ళకి. తాగుబోతోళ్ళు మామూలుగా ఎవరికి సాయం చేయరు, వాళ్ళకే సాయం చేసుకుంటారు బాగా. నీకెలా తెలుసు బాబు అని అడగండి. ఇవన్నీ 100 రూపాయల నోటు ఇచ్చారు. వాళ్ళ అమ్మ చేత 100 రూపాయల నోటు ఇస్తే ఆ 100 రూపాయల నోటు జోబులో పట్టుకొని ఎం సుబ్బారావు అంటే ఒకరోజు ఆ దేవుడు మన మందిరాన్ని పిలుస్తాను నేను. అతని పేరేంటండి? ఎం సుబ్బారావు. చెప్పండి. వాళ్ళ ఇంటి పేరు వేరే. నేను ఆ పేరు చెప్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఇంటి పేరు, అందువల్ల చెప్పట్లే నేను. ఎం సుబ్బారావు. ఈ ఎం సుబ్బారావు జోబులో పట్టుకొని పెన్సిల్ కన్నా సన్నగా ఉండి ఆ గాలికి చొక్కా బెలూన్ లాగా ఎగురుతుంది. అలాగ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక స్వరం వినబడింది, సుబ్బారావు. ఒక్కసారి అనుకున్నాడు, ఇదేంటా? మరలా స్వరాన్ని లెక్క పెట్టకుండా మళ్ళా ముందుకెళ్ళాడు. సుబ్బారావు అనగానే ఇదేంటి, ఎప్పుడు వినని ఒక స్వరం నేను వింటున్నాను అనుకునే, అదే ఇదేంటి అనుకుని చెప్పి మళ్ళా ముందుకెళ్ళాడు. సుబ్బారావు, నేనే నిన్ను పిలుస్తున్నాను. ఏం చేయాలి అర్థం కాక మందులు ఆ బ్రాందీ షాప్ వెళ్ళకుండా వెనక్కి వచ్చాడు. వెనక్కి రాగానే అమ్మ అడిగింది, ఏంట్రా అంటే, నాకు తాగబుద్ధి అవట్లేదమ్మా. అమ్మ అనుకుంది, పోయే కాలం వచ్చింది వీడికి, ఇప్పుడన్నా సరే తాగకుండా ఉన్నారు రా బాబు అనుకుంటున్నామా. మనుషులు తరం కాదండి మందు మానటం. ఓ పేపర్లోను టీవీలో ఆడేస్తున్నారు, ఎడిషన్ ఏంటే ఎడిక్టా ఏదో మందు, 3000 రూపాయలు మాత్రమే, మా మందు వాడండి, ఆ మందు మానేస్తారు. యేసయ్య దుర్మార్గ కట్టల నుండి ఒక వ్యక్తిని విడిపించక తప్ప ఎవడు మానలేడు దాన్ని. యేసునామమును చప్పట్లు కొడుతుండగా ఇప్పుడే దేవుని శక్తితో నిన్ను పట్టి పీడిస్తున్న మత్తు పానీయాల శక్తి ఆ స్వరము చేత నిన్ను విడిపించును గాక. ఆర్ యు రెడీ? లోనికి వచ్చాడు. ఆ గదంతా వెలుగుగా నింపబడుతుంది. ఎవరో దేవదూతలు తిరుగుతున్నట్టుంది. సార్ మీరెవరండి? మీరెవరు?
నేను యేసుని. ఆ స్వరం వెలుగులో నుండి వినపడగా నేను యేసుని అంటే, సార్ మీ బైబిల్ పుస్తకాలు 2 కాల్ చేశాను, 1 విసిరేసేసాను. నువ్వు విసిరేసినా, నువ్వు వద్దనుకున్నా, నాకు నువ్వు కావాలి. నువ్వు మరణించవు, నువ్వు బ్రతుకుతావు. అంతే, స్వరం మాయమైపోయింది. ఏమైపోతే ఈ వ్యక్తి మరణంతో పోరాడుతున్నాడు. మరణంతో పోరాడుతుంటే అమ్మ అంటుంది, ఇక చచ్చిపోతావు రా, లాస్ట్ కోరిక ఏంటి అడగమంటే, అమ్మ నేను సావనే. నువ్వు సావా? ఎవరు చెప్పాడు? యేసయ్య వచ్చినట్టు చెప్పాడు నేను సావనని. అంటే అమ్మంది, ఆ యేసయ్య నీకు ఇష్టం కాదు కదరా, మన జాతికి కాదు కదా. నో, ఆ యేసయ్య బైబిల్ తగలబెట్టా, కానీ మంచం కింద బైబిల్ ఉంది. నేను సావనే అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే రోజులు వచ్చేసినాయి అనట. ఈయన అన్నాడట, నేను సావను సార్ అంటే, డాక్టర్ అంటాడంట, నీకు ఎక్కువైపోవడం కాదు సార్, యేసయ్య చెప్పాడు. భవిష్యత్తు గురించి నీకొక వాగ్దానం దొరికితే ప్రపంచం తల కిందలైనా, నువ్వు గుండెల్లో భయపడుతున్నా, వేదన పడుతున్నా, మనుషులు చెప్పిన మాటకి నువ్వు కలవర పడుతున్నా, నీ గుండెల్లో ఒక ధైర్యం ఉంటుంది, భవిష్యత్తులో దేవుడు నా కొరకు ఏమి చేయబోతున్నాడు అని. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆ వ్యక్తిని దేవుడు స్వస్థతపరిచాడు. ఈ రోజున 65 సంవత్సరాల వయసు కలిగి ఆంధ్ర రాష్ట్రమంతా ఈ సాక్ష్యం చెప్తున్నాడు. ఆర్ యు రెడీ?